హాయ్ హలో నమస్తే అన్న, అందరు బాగున్నారా? అబ్బా ఇది మన ఛానల్ అన్న. ఈ ఛానల్ మీరు సపోర్ట్ కంపల్సరీ కావాలన్నా. బండి చూస్తున్నారు కదా, బండి స్ప్లెండర్ మైలేజ్ రావట్లేదు, ఎలా అడ్జస్ట్మెంట్ చేయాలో ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా పెట్టానన్న. మీరు ఇంటి దగ్గర అయితే చేసుకోవచ్చు. మీరు ఇంటికి దగ్గర చేసుకోవడం కన్నా మెకానిక్ దగ్గరకు వస్తే ఒకటికి రెండు చెక్ చూసుకొని సెట్ చేయడం జరుగుతుంది. లేదన్నా అని నా ఫాలోవర్స్ అయితే వీడియోస్ అయితే పెట్టండి అన్న అని అయితే చెప్పారు నాకు. నేనైతే కస్టమర్, నా ఫాలోవర్ అతను కూడా, అన్న మైలేజ్ రావట్లేదన్నా కొద్దిగా సెట్ చేయండి, నేను 2-3 టైమ్స్ వచ్చాను, బిజీగా ఉన్నా అని చెప్పారు. అంటే లేదన్నా కంపల్సరీ చేస్తానని అయితే నేను ఈ వీడియో కూడా తీసానన్న. మన ఛానల్ని అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అబ్బా ఇది మన ఛానల్. హాయ్ హలో నమస్తే అన్న. షరీఫ్ ఆటో గ్యారేజ్ అన్న. బండి హీరో హోండా స్ప్లెండర్. కస్టమర్ మనకు చెప్పిన కంప్లైంట్ మైలేజ్ రావట్లేదన్నా. నేను చాలా ట్రై చేశాను, కార్బేటర్ కూడా కొత్తది వేయించాను, అయినా మైలేజ్ రావట్లేదు. మన వీడియోస్ చూసి మన షాప్ ఎత్తుక్కుంటూ అయితే వచ్చానన్నా అని అయితే మన కస్టమర్ చెప్పడం జరిగిందన్న. మనమైతే ఫస్ట్ ప్లగ్ అనేది ఓపెన్ చేసాం. ప్లగ్ మైలేజ్ అనేది కొద్దిగా బెటర్ ఉంది. ప్లగ్ చూడండి ఏ విధంగా బ్లాక్ ఉందో చూస్తున్నారు కదా. దీనికైతే మనకి హెడ్ వాల్స్, కంప్రెసర్ వాల్స్ కూడా ప్రాబ్లం ఉంటాయన్న. మనమైతే ప్లగ్ ఓపెన్ చేసిన తర్వాత నీట్గా ప్లగ్ క్లీన్ చేయడం జరిగింది. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మనం క్లీన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ కొద్దిగా హెడ్లో అనేది లైట్గా కొద్దిగా ఒక 3-4 డ్రాప్స్ అయితే ఇంజిన్ ఆయిల్ అనేది వదలండి, ఎందుకంటే మనకు వాల్స్ అనేవి కొద్దిగా ఫ్రీడమ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసిన తర్వాత మైలేజ్ ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేయండి అన్న. ప్లగ్ ఫిట్ చేసిన తర్వాత మనకు ఇటు రైట్ సైడ్ రండి, లెఫ్ట్ సైడ్ రండి. లెఫ్ట్ సైడ్ వచ్చిన తర్వాత మన హెయిర్ స్క్రూ అనేది కొద్దిగా రేజింగ్ పెట్టుకోవాలన్న. కంపల్సరీ రేజింగ్ పెట్టుకోండి. రేజింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూస్తున్నారు కదా, బండి ఇప్పుడు రేజింగ్లో ఉంది కదా. మనకు మళ్ళీ రైట్ సైడ్కి వెళ్దాం. నీట్గా అయితే చూడండి అన్న, ఈ విధంగా అయితే మైలేజ్ అడ్జస్ట్మెంట్ చేస్తే 100% మైలేజ్ వస్తుంది. హెయిర్ స్క్రూ కనిపిస్తుంది కదా, అదైతే ఫస్ట్ ఫుల్ టైట్ చేసేసుకోండి. టైట్ 2.5 ఉంది ఇది. మనం టైట్ చేసాం కదా, నిదానంగా ఓపెన్ చేయండి. బండి అంతసేపు పెడితే బండి ఆఫ్ అయిపోతుందన్న. ఆల్రెడీ ఆఫ్ అయిపోయింది చూస్తున్నా కదా. స్టార్ట్ చేసిన తర్వాత ఇంకొక హాఫ్ థ్రెడ్ కొద్దిగా ఎక్కువ తిరిపితే బండి ఆటోమేటిక్గా రేజింగ్ అయిపోతుంది. 2.5 చూస్తున్నారు కదా. ఇలా నిదానంగా తిప్పుకుంటూ పోతే మనకి ఇంజన్ అనేది ఒక చోట బాగా రేజ్ అవుతుంది. చూడండి ఇక్కడ 3 చూపిస్తున్నాను కదా, 3 పాయింట్ దగ్గర మనకు 3.5. ఫస్ట్ మనం ఫుల్ టైట్ చేసేటప్పుడు నుండి మనకు 1, 2, 3 అయితే మైలేజ్ ఫుల్ సెట్ అయిపోయిందన్న. ఇది ఆల్రెడీ 2 కూడా లేదు, 2 కూడా దగ్గర ఉంది. మనకైతే 3 అయితే పెట్టాం. కస్టమర్కి చెప్పడం జరిగిందన్న, అన్న మైలేజ్ అయితే 90% వస్తుంది, మీరు కంపల్సరీ చెక్ చేయండి, 1 రోజు 2 రోజులు నడిపిన తర్వాత తీసుకురండి, లేకపోతే నాకు మైలేజ్ బాటిల్లో నేను చెక్ చేయించి చూపిస్తానని అయితే కస్టమర్ చెప్పానన్న. అన్న ఓకే అన్న, మీరు ఎందుకంటే మీ వీడియో చూసే నేను మీ షాప్ దగ్గరకు వచ్చాను, ఫస్ట్ టైం వచ్చాను అంటున్నారు. ఈ 90% అయితే మైలేజ్ వస్తుందన్న. ఎందుకంటే ఈ బండికి మనం జనరల్ సర్వీసింగ్ చేయలేదు, ఏమీ చేయలేదు. నెక్స్ట్ వచ్చేసిన తర్వాత బండిలో ఇంజన్లో కొద్దిగా కంప్లైంట్ సౌండ్స్ వస్తున్నాయి. చూస్తున్నారు కదా మన వీడియోస్. కస్టమర్ అయితే ఈ రోజుకైతే తీసుకెళ్తారు, మళ్ళీ రేపు ఏమైనా కంప్లైంట్ ఉంటే మన దగ్గర తీసుకురమ్మన్నాను. ఓకే అన్న.